ఇంకా సంఘాన్ని ఆహ్వానించి తమ గృహప్రవేశ శుభకార్యంలో మనలను కూడా భాగ్యులను పాలిభాగస్తులను చేసిన జగదీష్ గారు మరియు రాజేశ్వరమ్మ గారుల కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు మరి రాజేశ్వరమ్మ గారు మాట్లాడారు. వారు మాట్లాడిన మాటల్లో ఇల్లు కట్టుకోవాలనేది, ఇల్లు కొనాలనేది కళ అనే మాట వాడారు. దేవుడు ఈ సృష్టిని కలిగించాడు. సృష్టిని ఎవరి కొరకు కలిగించాడు అంటే, లక్షల రకాల జీవరాశులున్న వాటికంటే మనిషి కొరకు మాత్రమే సృష్టిని కలిగించాడని మనం ఘంటాపదంగా దేవుని మాటను బట్టి చెప్పగలం. మరి జీవరాశుల కొరకు ఈ సృష్టి కాదా అంటే, అవి కూడా మన కోసమే. ఒక ఇంటిలో, ఒక గొప్ప ఇంటిలో పనివాళ్ళ కోసం ఒక చిన్న రూమ్ కడతారు ఒక ప్రక్కన. ఒక పెద్ద ఇల్లు, గొప్ప ఇంటిలో పనివాళ్ళు కావాలి. పెద్ద ఇల్లు అన్నప్పుడు చిన్నింటికి పెద్దింటికి చాలా తేడా ఉంటుంది. చాలామంది పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటారు ముందు ఆశకి. ఆ తర్వాత తెలుస్తుంది దాన్ని ఓడవలేక, కడగలేక, తుడవలేక, బోజుబట్టి. అంటే ముందు ఆశ, తర్వాత చేయలేక, పని మనుషులు దొరకరు, డిమాండ్ ఎక్కువ. చూడండి, చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు, అది మనుషుల పరంగా అంటే కుటుంబం పరంగా రైటే, మామూలుగా నివాసం ఉండే గృహం పరంగా కూడా చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు. చాలామంది ఒకే చిన్న ఇంట్లో, ఒకే రూమ్లో, మంచం అక్కడే, పొయ్యి అక్కడే, వంట సామాన్ అక్కడే, బీరో అక్కడే, ఆ టీవీ ఆ పక్కనే, చాలా హ్యాపీగానే బ్రతకొచ్చు దాంట్లో కూడా. కానీ ఎందుకు ఈ మాట చెప్పానంటే, గొప్ప ఇల్లు కట్టుకున్నప్పుడు పనివాళ్ళు ఖచ్చితంగా అవసరమే. పనివాళ్ళు ఉండడానికి వాళ్ళు ఉండిపోవాలి అక్కడ. ఉండిపోవడానికి వాచ్మెన్ కావచ్చు, లేదంటే ఆ లాన్లో పనిచేసేటువంటి తోటమాలి కావచ్చు. వాళ్ళకి కూడా గొప్ప ఇల్లు కట్టుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద విల్లాస్ కట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి ఒక చిన్న రూమ్స్ కట్టుతారు. వాళ్ళకి కూడా రూమ్స్ ఉన్నాయి కనుక ఆ ఇల్లు వాళ్ళ కోసం కట్టింది అనకూడదు. ఆ ఇంటిలో వాళ్ళ కోసం రూమ్ ఉంటుంది. ఆ ఇంటి యజమాని వాళ్ళ కోసం కూడా గ్రాసరీస్ ఇస్తాడు, జీతం ఇస్తాడు. ఆ ఇంటి నీళ్లు వాళ్ళు వాడుకుంటారు. ఆ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లు కూడా ఆయన కట్టొచ్చు. ఆ ఇంటికి సంబంధించిన పని మనుషులు వాడుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. అంత మాత్రం చేత ఆ ఇల్లు వాళ్ళ కోసం కట్టింది కాదు. ఇది మనకు అర్థమైతే, ఇంత విశ్వంలో కోట్ల జీవరాశులు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, కొన్ని కోట్లుగా ఉన్నాయి. 84 లక్షల రకాల జీవరాశులు, కొన్ని కోట్లు. ఇవి కూడా ఈ ప్రకృతిని అనుభవిస్తున్నాయి. అవి కూడా ఆహారాన్ని తింటున్నాయి. అవి కూడా ప్రకృతిలో గాలి పీలుస్తున్నాయి. అవి కూడా సూర్యుడిని, వర్షాన్ని అనుభవిస్తున్నాయి. కానీ అవి మన పని చేయడానికి వచ్చిన పని మనుషులు. ఈ విశ్వం కట్టింది మాత్రం, దేవుడు సృష్టించింది మాత్రం వాటి కోసం కాదు, మన కోసం. అవి మనకు పని చేయాలి, ఉపయోగపడాలి కనుక మనతో పాటు వాటికి ఆహారం ఇచ్చాడు, మనతో పాటు వాటికి గాలిని ఇచ్చాడు, మనతో పాటు వాటికి నీటిని ఇచ్చాడు, మనతో పాటు వాటికి కూడా అవసరాలు, సౌకర్యాలు ఇచ్చాడు. కానీ మనమే సుపీరియర్, మనమే ఈ విశ్వంలో రాజులు, మనమే ఈ విశ్వంలో దేవుని పిల్లలు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇంత సృష్టిని మనిషి కోసం చేసిన దేవుడు అండి ఆహారాన్ని సిద్ధపరిచాడు, వస్త్రాలను సిద్ధపరిచాడు. కానీ ఎందుకో ఇల్లు అనే కాన్సెప్ట్ దేవుడు బైబిల్లో ఇవ్వలేదండి. ఆదామవ్వలకు ఆహారం ఇచ్చాడు. వాళ్ళు పాపం చేసి సిగ్గుతో వారి దేహాలను ఆకులతో కప్పుకొని వెళుతున్నప్పుడు చర్మపు చొక్కాయల్ని చేయించి ఇచ్చాడు. మరి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎక్కడుంటారని ఇల్లు కూడా కట్టించవచ్చుగా, ఇల్లు అయితే కట్టించలేదు. కానీ ఎందుకు ఇల్లు కట్టించలేదంటే, నేను బాగా ఆలోచించాను, ఎందుకు కట్టించలేదు, కట్టించవచ్చు కదా. ఆయనకు ఒక కాన్సెప్ట్ ఉందండి. ఇల్లు అవసరం లేదని కాదు. దేవుడు బైబిల్లో ఇల్లు ఎక్కడ అవసరం లేదు, ఇల్లు కట్టకండి, ఇల్లు కట్టడం పాపం, ఇలాంటి ఏం చెప్పలేదు. తగు మాత్రపు ఇల్లు అవసరమే అని చెప్పాడు.
భక్తులకు కూడా ఇంటి నివాస స్థలాలు ఉన్నాయి. భక్తులైన వారు కూడా ఇండ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళకంటూ ప్రత్యేకంగా రూమ్లు ఏర్పాటు చేయడం బైబిల్లో కనబడుతుంది. ఎలీషా వంటి భక్తుడు వెళ్ళినప్పుడు షునేమీరాలు మేడగదిని కట్టించి ఇచ్చింది. ఇల్లు అవసరమే, అవసరమైన దాన్ని అదొక్కటి మాత్రం దేవుడు ఎందుకు కట్టించలేదు ఆలోచించేవాడిని. ఆలోచిస్తుంటే ఒక విషయం బయటపడిందండి. ఏంటి ఆ విషయం అంటే, ఒకసారి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఈరోజు జగదీష్ గారు, రాజేశ్వరం గారు, ధనుంజయ్ గారు, అలాగే మార్గరెటం గారు, ఈ కుటుంబాలు, ప్రభుదాస్ గారు పరిశుద్ధ పిలుపులో పాలు పొందిన వారే. నేను విని సంతోషించాను. ప్రభుదాస్ గారు కూడా సత్యం విని తెలుసుకున్న వాళ్ళే అని. రాజేశ్వరం గారు కానీ, జగదీష్ గారు కానీ, మార్గరెటం గారు కానీ, ధనంజయ్ గారు కానీ. ఎందుకంటే ఈ ప్రపంచంలో సత్యానికి దగ్గరగా ఉన్న మనుషులు ఉన్నారు, సత్యం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకున్న కట్టుబాట్లు, సాంప్రదాయాలు, బంధువులు, సిద్ధాంతాలు ఈ మసక బారిన లేదా ఈ పొరల మధ్య ఉన్నవారు తెలుసుకోవడం అంటే చాలా కష్టం. మనం చాలా ఈజీగా వచ్చేసాం, కానీ మరి హైందవ కుటుంబాల్లో నుంచి సత్యం తెలుసుకోవాలంటే ఎన్ని ఆటంకాలు. ఇది సత్యం అని తెలుస్తున్నా రాలేని పరిస్థితులు, బంధాలు, బంధరికాలు, బంధుత్వాలు ఎన్నో ఆపుతూ ఉంటాయి. వీళ్ళ అదృష్టవంతులు. అందుకే ఏమన్నాడు, పరిశుద్ధమైన పిలుపులో, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. అంటే ఈ కుటుంబీకులందరికీ సంబంధించిన మాట ఇది, మనకి సంబంధించిన మాట. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచండి. మీ లక్ష్యం ఎక్కడ ఉంచాలట? మనము యేసుక్రీస్తులా మారాలని. అది లైఫ్ గోల్ అట, లక్ష్యం. మరి ఎంతమంది లక్ష్యం ఉంచారో తెలీదు. కనీసం అంబానీ అంత కాకపోయినా కొంతైనా అవ్వాలనే లక్ష్యం క్రైస్తవులకు కూడా కనపడుతుంది. ఏదో మొదటి నుంచి పూరి గుడిసెల్లో ఉండిపోయాం, కొంతన్న లగ్జరీ అనుభవిద్దామనే లక్ష్యం అయితే క్రైస్తవులకు కనబడుతుంది. ఏదో చిన్నప్పుడు సైకిల్ కూడా లేకుండా తిరిగాం, కనీసం మాదిరి కారు కొనుక్కోవాలి. ఏదో సరైన ఇల్లు లేకుండా తిరిగాం. మొత్తానికి మనిషి లక్ష్యాలు, కళలు. కళ అన్నాడు, సొంత ఇంటి కళ, సొంత కారు కళ, సొంత ఉద్యోగం కళ, సొంత భూమి కళ. చూసారా? కానీ క్రైస్తవులు కనవలసిన కళ ఒకటి ఉంది. ఏంటా కళ? నేను యేసుక్రీస్తులా మారాలి. ఈ కళ గురించి ఎవరైనా చెప్పారండి? ఈ కళ గురించి చెప్పలేదు. ఏమని చనిపోయాడు అబ్దుల్ కలాం గారని, ఆయన పేరులో కళ ఉంది, కలాం కళ. ఆయన కూడా అన్నాడు కలగనండి అని. కళలు కనండి, సాకారం చేసుకోండి. కళలు కనండి అంటే లక్ష్యాలు పెట్టుకోండి అని అర్థం. ఐఏఎస్ అని లక్ష్యం పెట్టుకోండి, కళ కనండి. ఇల్లు కట్టాలి లక్ష్యం పెట్టుకోండి, కళ కనండి. కానీ క్రైస్తవులు కూడా అబ్దుల్ కలాం చెప్పిన కళలు అంటున్నారు, కానీ హెబ్రీ పత్రిక పౌలు గారు రాసిన కళ మాత్రం ఎవరు అంటం లేదు. హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్పిన కళ ఏంటంటే, యేసుక్రీస్తునందు లక్ష్యం ఉంచుడంటే మనం యేసు ప్రభువులా మారాలి. ఎందుకు మారాలి? ఈరోజు సమాజాన్ని చూస్తున్నాం. సమాజం కదండి, మనకెందుకు అనుకుంటున్నారేమో. సమాజం ఎలా మారిపోయిందంటే, భర్తలను చంపే భార్యలు, భార్యలను చంపుతున్న భర్తలు, పసిబిడ్డలను చంపుతున్న ముక్కుపచ్చలారని మైనర్ బాలికలు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు సమాజంలో కదండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ సమాజంలో మనం కూడా ఉన్నాం. మనం కూడా పార్టే. సమాజానికి జరుగుతుందని మనకి జరుగుతుంది. ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే, ప్రతి మనిషిని క్రీస్తులా మార్చినప్పుడు. క్రీస్తునందు లక్ష్యం అంటే, క్రీస్తులా మారితే హత్యలు ఉండవు, క్రీస్తులా మారితే మానభంగాలు ఉండవు, క్రీస్తులా మారితే దోపిడీలు ఉండవు. క్రీస్తులా మార్చితే ఈ ప్రపంచాన్ని ప్రేమే ఉంటుంది, ఇవ్వడమే ఉంటుంది, ఎదుటివారి కోసం త్యాగం చేయడమే ఉంటుంది. ఓకే, గనుక క్రైస్తవులంటే మతం కాదు, ఇది విదేశీ మతం కాదు. క్రైస్తవులంటే
హత్యలు జరగకుండా వారు ఉంటారు, జరగకుండా సమాజాన్ని కాపాడుతుంటారు. మానభంగాలు జరపకుండా వాళ్ళు ఉంటారు, మానభంగాలు జరగకుండా మనుషులను మారుస్తారు. దోపిడీలు చేయకుండా వాళ్ళు ఉంటారు, దోపిడీలు జరగకుండా మనుషుల మనసులను వారు మారుస్తుంటారు. మొత్తానికి ఈ సమాజాన్ని ఉత్తమమైన సమాజంగా తీర్చిదిద్దేది క్రైస్తవ్యం. అలాంటి క్రైస్తవుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తనను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను అని అన్నాడండి. ఇక్కడ ఒక పదం వాడాడు. ఈరోజు గృహప్రవేశం కదండి. గృహప్రవేశం ఎవరు చేశారు? గృహప్రవేశం జగదీష్ గారు, రాజేశ్వరమ్మ గారు, వారి పిల్లలు, వారి కుటుంబం. దేవుడికి కూడా ఒక ఇల్లు ఉందట. ఆయన ఇల్లు గురించి మాట్లాడాడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా అని యేసుక్రీస్తు గురించి ఈయన కూడా నమ్మకంగా ఉన్నాడు. అవునమ్మా. తర్వాత మాట, ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును అని రాసేసాడండి. ప్రకృతిలో ఇన్ని కట్టిన దేవుడు విశ్వాన్ని కట్టాడు, గ్రహాలను కట్టాడు, నక్షత్రాలను కట్టాడు, మానవ దేహాన్నే కట్టాడు. ఇన్ని కట్టిన దేవుడు మనుషుల కోసం ఇల్లెందుకు కట్టలేదు? ఆహారాన్ని ఆయన సిద్ధపరిచాడు, వస్త్రాలను ఆయనే సిద్ధపరిచాడు. ఆ వస్త్రాల కొరకు గొర్రె పిల్లలను, వాటికి బొచ్చును, తర్వాత ప్రత్తి నుంచి దారాలను. ఈరోజు మనిషి వస్త్రాల కొరకు ఏం కావాలో అన్నీ ఉంచాడు, అసలు సిద్ధపరిచాడు. ఇల్లు మాత్రం ఎందుకు కట్టించలేదు? అవసరం లేదా అంటే కాదు. ఇల్లు మీరు కట్టి చూడండి రా అని దేవుడు అన్నాడు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని ఎవడో సామెత చెప్పాడు అనుకుంటున్నారు. నో, ఆ మాట ముందు దేవుడు వాడాడు. ఎందుకు ఎవడైనా ఒకడు కట్టండ్రా అని ఎందుకన్నాడంటే ఆ కష్టం తెలుసు కనుక. కట్టిన వాడికి కష్టం తెలుస్తుంది. మాకేం కష్టం తెలియదండి అని జగదీష్ గారు అనరండి. ఎందుకంటే కోర్స్ ఆయన కట్టిందే కొనొచ్చు, కానీ దానికోసం పెట్టిన డబ్బు, లోన్లు, అప్పులు. ఇప్పుడు కట్టడం ఏంటి? కట్టిన దానికి వడ్డీలు కట్టడం ఏంటి? ఏదైనా కట్టడమే కష్టం. అందుకే ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు అన్నారు. దేవుడు మనిషికి ఇల్లు కట్టడం ఎందుకు వదిలేశాడబ్బా అని ఆలోచిస్తే కొన్నిసార్లు అండి అలా వదిలేకపోతే ఆయన కష్టం తెలియదండి. మనం కూడా మన పిల్లల్ని కొన్నిసార్లు మనం వదిలేయాలి కూడా. మన పిల్లలు ఈ మధ్యకాలంలో ఎలా మారిపోయి ఉంటే మనం పిల్లలకు కష్టం తెలియకూడదు, కష్టం ఏంటో తెలియనివ్వాలి. దేవుడు కూడా అన్నీ చేసి ఇల్లు ఒక్కటి ఎందుకు ఆయన కట్టలేదంటే ఆ ఇంటిని కట్టడానికి నువ్వు పడిన కష్టం ఉంటుందే, లేదా కట్టుకున్న దాన్ని కొన్న తర్వాత డబ్బులు కట్టడానికి పడే ప్రయాసం ఉంటుందే, ఆటోమేటిక్గా ఇల్లు కట్టుకున్నవాడికి కానీ కొనుక్కున్నవాడికి కానీ దాని మీద వల్లమాలిన ప్రేమ పెరుగుతుంది. చూడండి, పెరుగుతుందా పెరగదా? అది చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా. మొన్న ఒక వీడియో చూశాను, ఇప్పుడు వీడియో వేయటట్లేదు, కానీ రోడ్డు ప్రక్కన చిన్న ఏమంటారు వాటిని, ఈ గ్రీన్ మ్యాట్లు ఉన్నాయి చూసారా? ఆ గ్రీన్ మ్యాట్లు చుట్టూ కట్టుకొని ఆడపిల్లలు ఉన్నారు, 2 గ్రీన్ మ్యాట్లు కట్టుకొని బ్రతికారు. లోపల ఏమీ లేదు. వాళ్ళు ఎంత సంపాదించారని ఏం లేదు, ఎక్కడ అప్పు తెచ్చుకున్నారో ఏంటో. కేవలం జస్ట్ అండి ఒక 15 అడుగుల పొడవు ఉంది, ఇటు ఒక 8 అడుగుల వెడల్పు ఉంది. జస్ట్ ఆ రూము వేసుకొని దాని మీద రేకులు వేసుకొని వాళ్ళు పొంగిపోతున్నారండి. రూమ్ ఎంత ఉంది? 15 అడుగుల పొడవు, 8-9 అడుగుల వెడల్పు. ఎప్పటి వరకు ఈ పరదాల మధ్య బ్రతికిన వాళ్ళకి అది ఎంత గొప్పగా ఉందంటే పండగలాగా ఉంది వాళ్ళకి. దాంట్లోకి మేము కూడా ఇల్లు కట్టుకున్నాం, మాకు ఇల్లు ఉంది. ఒక్కొక్కడైతే ఇంటి దగ్గర ఇంట్లో కూర్చొని 24 గంటలు చూస్తాడు. రోజు చూస్తున్నావు కదరా, మళ్ళీ ఎందుకు చూస్తాడు అంతే. కొంతమంది ఏమో చచ్చిపోతే ఇంట్లోనే చచ్చిపోతా అంటాడు. మరి రోడ్డు మీదకి వెళ్ళేదన్న ఇది జరిగి చచ్చిపోతే అంటే ఆ ప్రేమ, ఇల్లు ఇంటి మీద ప్రేమ. నీకెందుకు ఆ ప్రేమ వచ్చిందంటే వర్షం ఫ్రీగా వచ్చినట్టు దేవుడు కూడా ఇల్లు కట్టిపడేసి పొండి లోపలికి అన్నాడు అనుకోండి, అస్సలు
అస్సలు ఆ కష్టం తెలియదు మనకి. నువ్వు కట్టుకో అని దేవుడు ఎందుకన్నాడంటే ఆయన కోసం ఒకటి కట్టాడు. ఆయన కోసం ఆయన కూడా ఒకటి కట్టాడు. దాని విలువ తెలియకుండా మనిషి బ్రతుకుతున్నాడు. ఆయన తన కోసం కట్టిన ఆ ఇల్లే మానవ దేహం, మనిషి దేహం. ఆయన కట్టుకున్నాడు. ఏమంటే ఇల్లు కట్టాము, ఇదొక హాలు, ఇదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్, ఇక్కడ ఒక హాలు, కిచెను. చూడగానే చాలా బాగా నచ్చింది. అమ్మ చాలా బాగుందమ్మా అన్నాను రాజేశ్వరి గారితో. అమ్మ చాలా బాగుంది. వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. పిల్లలు కూడా ఈ బెడ్రూమ్ నాది, ఈ బెడ్రూమ్ నాది అని వాళ్ళు ఎగురుతూ ఆనందంగా దానిలో తిరుగుతూ ఉంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా ఈ ఇల్లు చూసినప్పుడు, లేదంటే అందులో అవసరమైనవి, మనకు అంతకు ముందు లేని సౌకర్యాలు, మన అవసరాలు తీరుతున్నాయి. మనం అంతకుముందు పడ్డ ఇబ్బందులు ఇప్పుడు పడం. మన ఇష్టం, ఫ్రీగా ఉంటాం. సొంత ఇల్లు అంటే ఎలాగైనా ఉండొచ్చు. అద్దెల్లు అయితే ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. గోడకు మేకేయొద్దు అంటారు, ఎక్కువ మంది చుట్టాలు రావద్దు అంటారు, ఎందుకంటే బాత్రూమ్ నిండిద్ది అంటారు, వాటర్ ఎక్కువ వాడొద్దు అంటారు, కరెంటు బిల్లు ఎవడిగో వచ్చేదాన్ని మనకు సైలెంట్గా మన మీటర్ కలుపుతారు, అది తెలియదు మనకి. ఈ బాధలన్నింటినీ వదిలేసి ఫ్రీగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. చూసారా, ఎండకైనా వానకైనా చలికైనా దేనికైనా ఏ ఇబ్బంది లేకుండా, మనది అనేసరికి దొంగల భయం లేకుండా, క్రూర మృగాల భయం లేకుండా హ్యాపీగా ఉంటాం. ఎంత హ్యాపీగా నువ్వు ఉన్నావు, నీ ఇల్లు అంటే అంత ప్రేమైనప్పుడు ఆయన కూడా ఉండాలనే అనుకున్నాడు. ఎక్కడ ఉండాలనుకున్నాడు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన కోరుకున్నది ఏంటంటే దేవుడు నివసించాలనుకున్నాడు. ఎవరితో నివసించాలనుకున్నాడు? మనుష్యులతో. ఈ మాటను టోటల్గా ప్రపంచం అపార్థం చేసుకుంది. హిందువులని లేదు, ముస్లింలని లేదు, క్రైస్తవులని లేదు, టోటల్గా అందరూ అపార్థం చేశారు. దేవుడు నివసించే స్థలం, ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో ఉంది అంటే మనుషులు దేవునికి ఒక రూమ్ కట్టడం మొదలుపెట్టారు, లేదా ఒక గుడి కట్టడం మొదలుపెట్టారు. ఆయన రూములో ఉంటాడా, లేదంటే ప్రత్యేకంగా గుడిలో ఉంటాడా? మనుషులతో ఉండడం అంటే ఏంటి? ఒక గుడిలోనే పెట్టేసి అనుకుందాం కాసేపు. హైందవ సోదరులు ఉన్నారు, వాళ్ళు ఒక కోవెల ఆలయం కడతారు. ఇస్లాం సోదరులు ఉన్నారు, మసీదు కడతారు. క్రైస్తవ సోదరులు ఉన్నారు, చర్చిలు కడతారు. కట్టేసి అక్కడ దేవుడు ఉన్నాడు అనేది వాళ్ళ భావన. ఆయన మనుషులతో ఉంటానంటే మీరు రూమ్లో ఉంచేమో అని అనుకుంటున్నారు, ఉన్నాడని అనుకుంటున్నారు. నేను మీతో ఉంటాను అని అన్నవాడిని రూమ్లో వేసి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, ఇల్లు మందే ఇల్లు, మాతో ఉంటాన్నావుగా ఉండని, మేము ఇంకో చోట ఉంటాం, ఇక్కడే పక్కనే, వేరే ఊరు, వేరే ప్లేసు, నువ్వెక్కడే ఉండు అని అమ్మనో నాన్ననో, మా నాన్నగారు చనిపోయారు, అమ్మ ఒక్కతే ఉంది, నేను మీతో ఉంటాను అందనుకోండి. ఉండని చెప్పేసి మేము విజయవాడ వెళ్ళిపోయి ఆమెను ఒక రూమ్లో పెట్టేసాం అనుకోండి, ఎవరు లేరు. రేపొద్దున మనం కూడా అలాగే వృద్ధాప్యంలోకి వస్తాం. మీతో ఉంటాను అని అంటే మన ఇంట్లో ఒక రూమ్లో ఉంచటమా, లేదంటే మనం ఆమెను ఉంచేసి వెళ్ళిపోవడమా, లేదంటే మనతో ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళడమా? బాగా ఆలోచించండి. దేవుణ్ణి క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఇస్లాం వాళ్ళు కావచ్చు, ఏం చేస్తున్నారంటే మీతో ఉంటాను అంటే మాతో ఎక్కడికి రావద్దు, మాతో కలిసి ఉండొద్దు, మాకు ఇల్లు సెపరేట్ ఉండాలి, మా ఇంట్లో మాకంటూ కొన్ని కార్యక్రమాలు, మా సంసారం మాది, మా పనులు మావి, మా బాధ్యతలు మావి అని ఒక ఆలయం అని పేరుతో కట్టేసి అక్కడ ఉంచాము అని అనుకుంటున్నారు. ఆయన కోరుకున్నది అది కాదు. మీతో అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన మనలాంటి 6 అడుగుల ఆకారం కలిగిన వ్యక్తి అయితే మనతో పాటు ఒక పక్కన రూమ్లో ఉంటాడు. ఆయన మనతో పాటు ఆకారం కలిగిన వ్యక్తి అయితే మనతో పాటు పక్కన కుర్చేసుకొని కూర్చుంటాడు. మాంసము రక్తము కలిగిన దేహం అయితే మన రూముల్లో ఒక రూము, చిన్న రూమ్ ఆయనకి ఇచ్చేస్తే మనతో ఉన్నట్టే. కానీ ఆయన వేరు, ఆయన ఆత్మ,
ఆయన మనతో ఉండడం అంటే మనలో ఉండడం ఆయన ఉద్దేశం, ఆయన భావం, ఆయన భాష. అది మన భాషను, ఆయన భాషను జాగ్రత్తగా ఆలోచించాలి. మనం భౌతికమైన రూపం గనక మనం పక్కన ఉండడం, మనతో ఉండడం అంటే పక్కన రూమ్ ఇస్తాం, లేదంటే మన రూమ్లోనే ఉంచుకుంటాం, లేదంటే మన ఇంట్లో ఉంచుకుంటాం, ఇది వేరు. కానీ ఆయన భాష ఏంటంటే మీతో ఉంటాను అంటే 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం. మనము దేవుని, జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందరూ వినాలి, మనము జీవము గల దేవుని ఆలయం. మనమే, ఆయన కట్టుకున్న ఇల్లు మనమే. కష్టపడి ఇల్లు కట్టుకున్నామని మనం అనుకుంటాం కదా, దానికి వాడిన రాయి ఖరీదైంది వాడాలనుకుంటాం, మంచి రాయి వాడాలనుకుంటాం. ఈ ఇంటికి వాడే ఐరన్ మంచిది వాడాలి అనుకుంటాం, ఈ ఇంటికి వాడే కలప మంచిది వాడాలనుకుంటాం, ఈ ఇంటికి వాడే ప్రతి మెటీరియల్ బాగా ఉండాలి అనుకుంటాం. కానీ దానికంటే కొన్ని కోట్ల రెట్లు గొప్ప మెటీరియల్ ఈ ప్రపంచంలో అది దొరకదు, తయారు కాదు. ఆయన తయారు చేసిన ఎముకలు అంటండి ఇనుము కంటే గట్టిగా ఉంటాయట. దేవుడు మన దేహంలో తయారు చేసిన ఎముకలు ఇనుము కంటే స్ట్రాంగ్గా ఉంటాయంట, అంత గట్టిగా ఉంటాయట. 300 ఎముకలు పుట్టినప్పుడు అవి 206 ఎముకలు అవుతాయట. పుట్టినప్పుడు పిల్లలకి ఎన్ని ఎముకలు ఉంటాయి? 300 ఎముకలు. తర్వాత అవి 206 ఎముకలు అవుతాయి. మనకు దేవుడిచ్చిన గుండె అదొక అద్భుతమైన నిర్మాణం. ఊపిరితిత్తులు అవి ఒక అద్భుతమైన నిర్మాణం. మన దేహం లోపల ఎలాంటి మెటీరియల్ వాడాడు? గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, రక్తనాళాలు, కిడ్నీలు, ఏమండి, జీర్ణ వ్యవస్థ, బ్రెయిను, ఎముకలు, నరములు. ఎంత అద్భుతంగా కట్టుకున్నాడా ఇల్లంటే ఈ ప్రపంచంలో ఏ కట్టడమును దేవుడు కట్టిన ఈ మానవ దేహంతో పోల్చలేరు. అంత గొప్పదని శాస్త్రవేత్తలే తేల్చారండి. శాస్త్రవేత్తలు తేల్చారు. ఎంత గొప్పది అంటే మొన్న చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఈ కన్ను, మనకు ఇచ్చిన కన్ను ఒక ఆవు అండి 3 రంగులు చూస్తుందట. మన వాళ్ళు అంటారు ఎర్రచీర చూడగానే ఆవు పరిగెత్తుకొచ్చి పొడి చేస్తుంది. సినిమా వాళ్ళు అది అల్లిన కథలవి, దానికి అసలు ఎర్ర రంగు కనపడదు. మన వాళ్ళు అల్లిన కథ అది. అర్థమైందా? మన కన్ను 10 లక్షల రంగులను చూస్తుందట. 10 లక్షల రంగులు. మరి అద్భుతం చూడండి, ఇంత అద్భుతంగా. ఏమన్నా ఇంట్లోకి రాగానే రంగురంగుల లైట్లు వెలిగేసుకుంటాం కదండి, సీలింగ్ అంతా డిజైనింగ్ మొత్తం కూడా ఇంటీరియర్ చేయించి చాలా అందంగా ఉండాలనుకో. కానీ దేవుడిచ్చిన అందాలు చూడడానికి ఎన్ని రంగులు చూడాలి, ఎన్ని రంగులు ప్రపంచంలో ఉంచాడంటే 10 లక్షల రంగులను కన్ను చూడగలదు. 10,000 కంటే ఎక్కువ రుచులని నాలుక చూడగలదు, రుచులు చూడగలదు. చెవి ఎన్ని లక్షల శబ్దాలను వినగలదు. చర్మం, మనకిచ్చినటువంటి దేహం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మీరు కట్టుకున్న ఇల్లు లేదా కొనుక్కున్న ఇల్లు ₹1,00,00,000 కావచ్చు అనుకుందాం. 80 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఉంటుంది ఒక ఫ్లాట్. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఆ ₹1,00,00,000 తెచ్చిపెట్టినా కూడా దొరకనిది ఈ దేహం. ఎందుకంటే కోట్లకు కోట్లు ఉన్న ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ లక్షల కోట్లు ఉన్నాయి. కానీ వాడికి ఒక రోగం ఉంది, ఏసీ వేస్తే చచ్చిపోతాడు. ఏసీలో ఉండలేడు, ఉంటే చచ్చిపోతాడు. అదో విచిత్రమైన రోగం. అంటే దేవుడు ఆ దేహాన్ని సరిగా చేయకపోతే మనిషికి కోట్లున్నా దాన్ని ఇంకేం చేయలేము. ఎందుకు ఇలా కొంతమందిని అలా ఎందుకు చేస్తాడంటే, మనకిచ్చిన దేహం యొక్క విలువ అర్థం చేసుకోవాలి కదా. నువ్వు ఇల్లు కట్టుకుంటే ఇంత కష్టమైతే ఇల్లు కట్టి చూడు, పెళ్ళికి చేసి చూడంటే, నేను కట్టుకున్నాను రా ఆ ఇల్లుని, నువ్వెవడెవరా పాడు చేయడానికి? గొట్టం పెట్టినట్టు పెడతాడు, ఇంత పెద్ద గొట్టం ఊదుతుంటాడు. ఎవడు నువ్వు? నేను అడుగుతున్నాను, అమ్మ ఎవరైనా ఉన్నారా ఇంటి వాళ్ళు? ప్రభుదాస్ గారు ఉన్నారా? ప్రభుదాస్ గారిని అడుగుతున్నాను. నేను వచ్చేసి ఈ ఇంటికి 2 మేకులు కొట్టాను అనుకోండి, ఒప్పుకుంటారా? వెల ఆడిపోద్ది. నిజం చెప్పనా, డెకరేషన్ చేయడానికి 2-వే స్టిక్కర్ అంటించడానికి కూడా ఒప్పుకోలేదండి. 2-వే స్టిక్కర్ అంటించేదని డిజైన్ చేద్దామంటే పెయింట్ లెగుస్తుంది కదా, పెయింట్ లెగుస్తుంది.
వాళ్ళేంటి నాకే ఇష్టం లేదు, నేనే ఏ డెకరేషన్ చేయించలేదు, ఇంట్లో చేయనివ్వలేదు. పువ్వులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏవైనా వాటికి అంటించారు తప్ప గోడలో చూడడానికి లేదు. మనం ఒక ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కుంటే అంత భద్రత అయితే, ఇన్ని కోట్లు పెట్టిన రాని దేహంలో పొగగొట్టం పెట్టినట్టు, ఫ్యాక్టరీ పెట్టినట్టు ఎవడరా నువ్వు పెట్టడానికి? లోపల ఊపిరితిత్తులు పాడు చేయడానికి నువ్వెవడు? లివర్ పాడు చేయడానికి నువ్వెవరు? దేహంలో ప్రతి విషపూరితమైన దాన్ని వేయడానికి నువ్వెవరు? ఇవండి చాలా చిన్నవండి, బలహీనత అండి, శరీరం అండి. అసలు నువ్వెవడు అసలు పాడు చేయడానికి? చిన్న మేకనండి కొడతానండి అంటే ఒప్పుకుంటారా? ఎవరింటికి వెళ్ళి ఎవరింటి పగలు కొడతావు? గవర్నమెంట్ వాళ్ళు వేసిన సీసీ రోడ్డు పగలు కొడతానంటే నాడు కేసేస్తాడు. గవర్నమెంట్ వాళ్ళు వేసిన సీసీ రోడ్డు పగలు కొడితేనే నువ్వు పర్మిషన్ లేకుండా ఎందుకు పగలు కొట్టావు? కేసు అది తీసుకెళ్ళి లోనేస్తారు. అలాంటిది దేవుడిచ్చిన దేహంలో శరీర సంబంధమైన బలహీనలతో మందు, సిగరెట్టు వాటితో పాడు చేస్తున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటే, అంతకు మించిన విషములతో పాడు చేస్తున్న వాళ్ళు ప్రతి మనుషులు ఉన్నారు. ఎలాంటి విషయాలు ఉన్నాయంటే ఏమొస్తున్నాయట? అహంకారము, దేవదూషణ, మత్సరము, విమతములు, కలహములు. మార్క్సు వార్త 7వ అధ్యాయంలో 20వ వచనంలో ఉన్నాయి చూడండి. ఇన్ని భయంకరమైన వాటితో ఈ దేహాన్ని నింపారు. నరహత్యలు, వ్యభిచారాలు, లోభాలు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం. ఎంత అహం అండి మనిషికి, ఎంత అవివేకం అండి మనిషికి, ఎంత వ్యభిచారపు ఆలోచనలండి, ఎంత దోచుకునే ఆలోచనలండి, ఎంత ద్వేషాలండి. వీటితో నింపావు. దేవుడు ఉంటాడా? దేవుడు ఉంటాడండి? ప్రకృతిలో నువ్వు ఉండడానికి అవకాశం ఇచ్చిన దేవుడు, నీవు ధరించుకున్న దేహం విలువ అర్థం కావడానికి ఇల్లు నువ్వే కట్టుకొని చూడరా అన్నాడు. నువ్వు కట్టుకున్న ఇల్లు ఇంత భద్రంగా చూసుకుంటే మరి నేను కట్టుకున్న ఇల్లు ఇది. అదే 127 కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఇళ్ళ కట్టువారి ప్రయాసం. ఈ ఆకారాన్ని దేవుడు ఇవ్వకపోతే ఎన్ని ఏమంటారు వాటిని, ఫెర్టిలైజ్ సెంటర్స్, హాస్పిటల్స్, ఫెర్టిలైజేషన్ సెంటర్స్, సంతాన సాఫల్య కేంద్రాలు, పిల్లలు లేకుండా తిరిగే వాళ్ళకి దేవుడు ఇవ్వకపోతే చేసేది ఏమీ లేదు. కనుక దేవుడిచ్చిన ఈ దేహాన్ని దేవునికి నిలయంగా, ఇంటిగా మనం ఉంచటం లేదు. ఇందులో వ్యభిచారములు, కామవికారములు, మత్తతలు, అల్లర్లు, దేవదూషణ, అహంభావం, నరహత్యలు ఇలాంటివన్నిటితో నిండిపోతే ఏమండి ఇంత 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 శుభ్రంగా ఉంది ఇల్లు రాగానే. అలా కాకుండా రాగానే ఇంటి నిండా పాములు, జర్రెలు, ఏమండి కప్పలు ఇలాంటివి నిండి ఉన్నాయి అనుకోండి, ఏమంటారు? జగదీష్ గారు ఏమంటారు? ఇలాంటి ఇల్లు బాగుంది, ఇలాంటి నాకు చాలా ఇష్టం, బికాజ్ ఐఎమ్ పెట్ లవర్ అని పడుకుంటాడా? అసహించుకుంటాం. మరి దేవుడిచ్చిన ఇంట్లో మనం ఎన్ని పెట్టుకున్నాం? దేవుడు ఉంటాడా? నువ్వు కట్టుకున్న ఇంటి విలువ నీకు అర్థం కావాలి. అందుకే నువ్వే కట్టుకో. నేను కట్టిన ఇంటి విలువ అర్థం చేసుకో. ఇల్లు కట్టి చూడన్నావు, నువ్వు కట్టిన దానికే చూడు అంటున్నావు, మరి నేను కట్టిన ఇల్లు చూడు. గనుక ఈ నిజం తెలియక సమాజం చెడిపోతుంది. దేవుడి పేరు చెప్పి కూడా చెడిపోతుంది. దేవుడి పేరు చెప్పి తాగి బూతు డ్యాన్సులు. దేవుడు నీ తండ్రి దగ్గర తాగి డ్యాన్స్ అయ్యావు కదా, తాగి బూతు డ్యాన్సులా? కొంచెమైన వివేకం, సెన్స్ మనిషికి ఉందా? దేవుడు అంటే ఏంటి? మనిషిని పవిత్రంగా ఉంచాలని, మనిషిలోని రుగ్మతలను, దురాత్మలన్నింటినీ తీసేయాలని, పవిత్రంగా ఉంచాలని దేవుడు అంటున్నాడు ఈ దేహాన్ని. నువ్వెళ్ళి ఆయన ముందు వైరల్ అయ్యారే. అట్లా పాటలు పెట్టొచ్చా? తాగొచ్చా? నీ తండ్రి ముందు తాగి నిలబడవే? గనుక ఈ సమాజం సర్వనాశనం అయింది. దేవుడి పేరు చెప్పి కూడా మనిషి తన ఇష్టానుసారం బ్రతుకుతున్నాడు. గనుక దేవుడిచ్చిన దేహాన్ని చెడగొట్టే హక్కు ఎవడికి లేదు. అందుకే ఎవడైనాను దేవాలయమును పాడు చేసినట్ల దేవుడు వానిని పాడు చేయి. గనుక ఈ ఇంటిని కట్టుకున్న వాళ్ళు ఆ ఇంటి కోసం ఎంత ప్రయాసపడ్డారో, ఎంత ఇష్టపడుతున్నారో, అది కలగా ఎలా అయితే అనుకున్నారో, దేవుడు కనిన కళ కూడా ఒకటి ఉంది.
ప్రతి మానవ దేహం నాకు ఇల్లు కావాలి. అది ఆయన కట్టుకున్నాడు. కట్టుకొని కూడా అందులో వెళ్ళకపోతే ఎలా అండి? ఈరోజు దేవుణ్ణి మనం అలాగే చేసాం, బయట ఉంచేసాం. ఇదిగో తలుపునొద్ద నిల్చుండి. మనం కట్టుకున్న ఇంట్లో మనల్ని ఉండనియకపోతే ఎంత బాధ. దేవుడు కట్టుకున్న ఇంట్లో దేవుడిని ఉండనిస్తున్నామా? ఆలోచిద్దాం. మహోన్నతుడవగు మా తండ్రి, ఉన్నతమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ప్రకృతిలో మాకు అన్నీ ఇచ్చారు, మా అవసరాలు అన్నీ తీర్చారు. ఒక్క ఇంటిని మాత్రం ఎవడైనా ఒకడు కడతాడు అని మాకే వదిలేశారు. మేము కట్టుకున్న దానిపై ఎంత మమకారం మాకుందో, ఎన్ని కళలు ఉన్నాయో మాకు అర్థమవుతుంది. అలాంటప్పుడు మీరు కట్టుకున్న దానిపై మీకు ఎన్ని కళలు ఉంటాయో, ఎంత మమకారం ఉంటుందో అర్థం చేసుకోలేని స్థితిలో మానవాళి మేము కూడా ఉండడం దౌర్భాగ్యపు దుస్థితి. ఎప్పటికైనా మనుష్యులు తమ దేహాలని మీకు నివాసాలుగా మార్చాలని నాయన ఈ మాటల ద్వారా కొందరైనా ఆలోచించాలనే వాక్యాన్ని మీ పిల్లల ముందు పెట్టాను. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.